నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. యూపీలో ఈరోజు ఎవరైనా కేసు ఫైల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఉపా కేసు ఏదైతే ఇక్కడ బచ్చలకూరి జోసెఫ్ మీద ఫైల్ అయిందో అదే రకంగా యూపీలో కూడా కేసు ఫైల్ అవ్వచ్చు. యోగి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. తొక్కి నారదీస్తారు. ఎవరిని చూసినా ఒకటే మాట, అబ్బా యోగి ట్రీట్మెంట్ ఉంటే కానీ వీళ్ళు సెటరేట్ అవ్వరు అన్న కొన్ని విషయాలు ఉంటాయి. ఎస్పెషలీ హిందుత్వం పైన దాడి, ఇలాంటి విషయాల్లో అస్సలు ఉపేక్షించరు. క్షణాల మీద యాక్షన్ తీసుకుంటారు. అది యోగి ట్రీట్మెంట్. సో ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా ఉపా కేసు అనేది నమోదు చేయొచ్చంట. దెబ్బకి ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ వార్త ఏంటంటే, అసలు ఇక్కడ క్లియర్గా ప్రకాష్ రాజ్ పైన, ప్రశ్న రావణ్ పైన, అలాగే ఎట్ ద సేమ్ టైం ఉపా కాకపోయినా యాంటీ హిందూ స్ప్రెడ్ చేయాలని చెప్పిన జడా శ్రవణ్ పెట్టిన వేదిక, దాని గురించి అయినా వీళ్ళపైన యూపీలో కేసు నమోదైతే ఎలా ఉంటుంది? ప్రకాష్ రాజ్, జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, ఈ రోజు కూర్చుంటే ఇక్కడ మనం ఉమర్ ఖలీద్ కి పెద్ద ఫ్యాన్. For wonderful people like Umar, jailing is like fermentation. He is brewing. సో ఉమర్ ఖలీద్ కి పెద్ద ఫ్యాన్ సార్. ఇట్లుంటాయి మన పరిస్థితులన్నీ. ఇది కాకుండా రామాయణం పైన మొత్తం విషయం చిమ్మడమే పని. హాయ్, ఐఎమ్ రామా ఫ్రమ్ నార్త్. హాయ్, ఐఎమ్ రావణ ఫ్రమ్ సౌత్. What is your name? Oh, I'm Rama from North. Yeah, I'm Ravana from South. Nice meeting you. ఇలాంటి వాక్యాలన్నీ చేసింది ప్రకాష్ రాజే కదా. ఇది కాకుండా మనం చూసుకుంటే ఎన్ని మాటలు దొంగతనం చేసిన రాముడు, ఇలాంటి చెలరేగిపోతా ఉంటాడు. ఇది కాకుండా స్క్రిప్ట్లో తంబులేను, దాని తర్వాత ట్వీట్లు ఏం పెట్టుకోవాలో తెలీదు. ఇతను ఈ బచ్చలకూరి హెల్ప్ తీసుకుంటా దొరికిపోయిన ఆడియో లీక్స్, దానిపైన మండిపడుతున్న ఈ సో కాల్డ్ ప్రకాష్ రాజ్. దేనికి విరగబాటు? మీ వెనకమాల ఎవడున్నాడు అసలు? దేనికోసం రెచ్చిపోతున్నారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇన్నిన్ని ఘోరాలు జరిగినాయి లాస్ట్ 10 yearsలో. రంగనాయకమ్మ మీద ప్రేమ లేదా? డాక్టర్ సుధాకర్ మీద ప్రేమ లేదా? అనంతబాబు డ్రైవర్ మీద ప్రేమ లేదా? జత్వానీ మీద ప్రేమ లేదా? ఏమి నకరాల ప్రకాష్ రాజ్? నీకు కూర్చుని ఏకి పెడుతున్నావు ఈరోజు. జస్ట్ ఆస్కింగ్ అన్న ఒక బోడి పేరుతో రెచ్చిపోతున్న ఒక వికలాంగుడు, మానసిక వికలాంగుడు ఈరోజు ప్రశ్న రావణ్ణి సపోర్ట్. వీళ్ళందరి వెనకమాల ఒక దిక్కుమాలని ఎదవ ఎవడో ఒకడు ఉంటాడు, వాడు సపోర్ట్ చేస్తాడు. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ సరిపోదండి. ఉపా కేసు పెట్టాలన్నా కూడా అండా జైల్లో పెట్టాలి వీళ్ళని తీసుకెళ్ళి. అక్కడ పెడితే కానీ సెటరేట్ అవ్వరు. స్పెషల్ జైల్స్ ఉంటాయి వీళ్ళ కోసం. దీంట్లో కూర్చొని ఇంకేం మాట్లాడతాడు సో కాల్డ్ ప్రశ్న రావణ్. ద్రౌపది చీరలా అయితే దాని తర్వాత తొడకోసి నెత్తురు జుట్టుకు కూడా రాశారు రా. ఆ విషయంలో మర్చిపోతారు. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి నేను చెప్పరా నా కొడకా నువ్వు. ఎక్కడ చెప్పాలో ఏం చెప్పాలో కూడా తెలియదు వీళ్ళకి. రెచ్చిపోయి చెలరేగిపోతూ ఉంటారు. ఇలాంటి ప్రకాష్ రాజ్, దాని తర్వాత ప్రశ్నిస్తానని చెప్పే రావణ్, ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేస్తారని ప్రతిరోజు అతని కోసం సపోర్ట్ ఇచ్చే వీళ్ళ పైన యూపీలో కేసులు వేయాలని చెప్పి సోషల్ మీడియాలో హెవీగా నడుస్తుంది. ఎవరికో తెక్కరేగుద్ది, రేగి యూపీలో కేసేస్తారు. దాట్స్ ఇట్, గేమ్ క్లోజ్. గేమ్ క్లోజ్. నక్సల్ భావజాలాన్ని స్ప్రెడ్ చేస్తాడు. ఇంకా ఉంటుంది ఇంకొక లేడీ తులసి చందు అని చెప్పి, తెగ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఫుల్ లెఫ్ట్ వింగ్ లో ఉంటుంది. నో ప్రాబ్లం, అక్కడితో లిమిటేషన్ అయితే బాగుంటుంది. మావోయిస్ట్లు అంటది, నక్సల్ అంటది, ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తారా అంటుంది. అసలు ఒక లేడీ పేరు క్యాథరిన్ అండి. క్యాథరిన్ బొట్టు పెడితే ఇంకో పేరు మారింది. ఆ లేడీ ఎవరో మీకు గెస్ట్ చేసి ఉంటారు. ఈ పాటికి కొట్టండి కమెంట్స్ లో లేడీ ఎవరో ఖచ్చితంగా. జడా శ్రవణ్ కుమార్ రెచ్చిపోయి నాలిక్ కోస్తా, పీక కోస్తా, పార్సల్ చేసి పంపిస్తా, రెచ్చిపోతాడు. ఏంటి రెచ్చిపోయేది? వీళ్ళందరికీ యూపీ ట్రీట్మెంట్ కావాలి. ఈరోజు ఉపా కేసు అన్నది యూపీలో రిజిస్టర్ అయితే మజా వేరుగుంటుంది. వీళ్ళ జస్ట్ ఆస్కింగ్లు, ఈ బోడి యూట్యూబ్ ఛానల్స్ అని మూతపడతాయి. ఇప్పటికే ఇక్కడ ప్రశ్న రావణ్కి దిక్కు దివాణ లేదు. బెయిల్ అన్నది రాదు, రాసి పెట్టుకోండి. పొద్దున్న షో చేశా కదా ఎలా నడుస్తుంది ఒక రొటీన్ అని, ఒక షో చేశా. పొద్దున్న చూడకపోతే ఖచ్చితంగా ఈ లింక్ కొట్టండి, మీకు వీడియో వస్తుంది. సూపర్ షో ఉంటుంది. ఎలా నీళ్లు లేకుండా ఫుడ్ పెట్టి ఏ రకంగా మసాజ్ జరుగుతుందో జైల్లో తెలుస్తుంది. ఈ ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ ని కూడా రావణాసురుడు, రాముడు, దాని తర్వాత ఇంకేమంటాడండి, 1 nation 1 dialogue గెట్ లాస్ట్ అన్నాడు కదా. No, 1 nation 1 religion, my dialogue get lost. వీటన్నిటిపైన మహానుభావుడు ఉమర్ ఖలీద్ ఫ్యాన్ దాన్ని సపోర్ట్ చేసిన, జైల్లో బ్రూయింగ్ అంట ఉమర్ ఖలీద్. రియలీ? ఇతన్ని కూడా పెడితే మంచి మరిగే కాఫీ అయ్యి దేశం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఒక రకంగా న్యూస్ షట్ డౌన్ అవుతుంది. ఇక్కడుంటేనే కదా
మా కులం మా కాస్ట్ అని చెప్పి కమ్మ దాని తర్వాత మిగతా కాస్ట్ అని తీసుకొచ్చి గొడవ పడుతున్నారు. తీసుకెళ్లి యూపీలో కేసు పెడితే దేశద్రోహం కేసు అక్కడ అర్థమవుతుంది. చాప్టర్లు ఎలా ఓపెన్ అవుతాయి, అండా జైలుకి ఎలా వెళ్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫుడ్ ఏంటి, మేమెన్నాళ్ళకి బయటకు వస్తాం, అసలు మా జీవితం ఎలా అయిపోతుంది అన్న విషయం అక్కడ బయటపడుతుంది ప్రతి ఒక్కరికి. సో చెప్పండి, యూపీలో కేసు నమోదు చేయటం వీళ్ళపైన అవసరమా, లేకపోతే ఇగ్నోర్ కొడితే ఈ రాష్ట్రాన్ని ఇలాగే ఏకనివ్వడానికి ఆస్కారం ఇవ్వాలా? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా బల్లగుద్దురాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.